అందరికీ నమస్కారం. హైదరాబాద్ నుండి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొన్ని వ్యవసాయ భూములైతే అమ్మకానికి వచ్చాయండి. ఈ వీడియోలో నేను ఒక దగ్గర ఒక 5-6 ప్రాపర్టీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటామండి. తక్కువ రేట్లో ఉన్న భూములు, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న భూములు, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం 7 ఎకరాలు అండి. ఈ 7 ఎకరాలు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ మనకు 70 కిలోమీటర్స్ దూరం అయితే అవుతుంది. ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఒక 55 కిలోమీటర్స్ దాకా 55 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 55 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. అండ్ మనకు హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి, మనకు జేబీ వెంచర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే మనకు సాగర్ హైవేలో జేబీ వెంచర్ ఉంటుందండి. ఆ హైవే నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. 10 ఎకర్స్ ఉంటుంది మొత్తం. ఈ 10 ఎకర్స్ మనకు 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 95 lakhs పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే తగ్గుతాయి. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే 1 ఎకర్ అండి. ఈ 1 ఎకర్ కూడా మనకు చింతపల్లి మండలం, నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది. కేవలం 500 మీటర్ల దూరం ఉంటుందండి హైవేకి. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి కూడా 95 lakhs పర్ ఎకర్ అయితే చెప్తున్నారు. అలాగే ఇంకొక 5 ఎకరాలు ఉంటుందండి. ఈ 5 ఎకరాలు డైరెక్ట్ హైవేకి ఉంటుంది. హైవేకి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. సో మనకు ప్రాపర్టీ నుంచి డైరెక్ట్ హైవే కనబడుతుంది. సో ఫ్యూచర్లో ఏంటంటే వీటికి మనము వెంచర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ప్రాపర్టీస్ అనేవి పెట్టుకోవచ్చు అండి. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు కూడా 1,05,00,000 అయితే చెప్తున్నారు. అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి. సో ఇది కూడా మనకు డైరెక్ట్ హైవేకే ఉంటుంది. సో మొత్తం 16 ఎకరాలు అండి. ఈ 16 ఎకరాలు ఏంటంటే మనకు హైవే ఫేసింగ్ కూడా చాలా బాగుంటుందండి. హైదరాబాద్కి ఆల్మోస్ట్ మనకు 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంజమూరు దగ్గర అయితే అవుతుందండి. చింతపల్లి మండలం, నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది. అండ్ 1,90,00,000 చెప్తున్నారండి. సో ఇవి ప్రాపర్టీ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని మీరు ఫీల్ కావచ్చు. ఎందుకంటే హైవేకి ఉన్న ప్రాపర్టీ ప్రైస్ ఎక్కడికి పోయినా అలాగే ఉన్నాయి. మేము చెప్పడం కాదండి, మీరు ఒకసారి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళండి, ప్రాపర్టీ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే కొనండి. అండ్ ప్రాపర్టీ పరంగా అండ్ ప్రైస్ పరంగా అన్నీ ఓకే అయితేనే కొనండి. ఎందుకంటే కొంతమంది హైవే అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది లోపలికైనా పర్వాలేదు అంటారు, కొంతమంది హైవే నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ అడుగుతారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎందుకంటే మా దగ్గర హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. హైవే నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్లో ఉన్న ప్రాపర్టీ 70-75 lakhsలో కూడా ఈ ఏరియాలో ప్రాపర్టీస్ ఉన్నాయండి. అండ్ హైవే నుంచి ఇంకొక కొంచెం దూరం వెళ్ళినాం అనుకోండి, ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి 50 lakhs, 55 lakhs. ఒకవేళ మట్టి రోడ్కి వెళ్ళామనుకోండి 40 lakhs, 45 lakhs అలా కూడా ఉన్నాయండి. ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ అలా వెళ్ళామనుకోండి, మినిమం 30 lakhs, 35 lakhs పర్ ఎకర్. సో అలా ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకా కొంచెం మట్టి రోడ్కైనా పర్లేదు, హైదరాబాద్ నుంచి ఒక 100-120 కిలోమీటర్స్ దూరం అయినా పర్వాలేదు, మేము వెళ్ళగలుగుతాము. కాకపోతే తక్కువ రేట్లో ప్రాపర్టీ కావాలనుకుంటే అక్కడ మనం మినిమం 25 lakhs, 30 lakhs అండ్ మట్టి రోడ్కి ఉంటాయి ఆ ప్రాపర్టీస్ అన్నీ. సో కొంచెము బల్క్గా కొంటే కూడా మనకు ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతాయండి. కొంచెం తక్కువలో కూడా 20 lakhsలో కూడా దొరికే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే మా దగ్గర మీరు విజిట్కి వచ్చినప్పుడు మేమైతే ప్రాపర్టీ చూపిస్తామండి. మేము చూపించిన తర్వాత మీరు 1 day మళ్ళీ టైం తీసుకొని, మేము లేనప్పుడు కూడా ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మొత్తం చుట్టూ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేశాక ప్రాపర్టీ ప్రైస్ కరెక్టే ఉందా, ప్రాపర్టీ బాగానే ఉంటుందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, అవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.